వచ్చేటప్పటికి అజ్ఞాతవాసి కానీ బాధపడ్డారా? ఫస్ట్ కాటమరాయుడు గురించి మాట్లాడుకుందాం. కాటమరాయుడులో పవన్ కళ్యాణ్ గారితో ఏమన్నా మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? సో ఐ థింక్ ఒక 25 days అట్లా నేను షూట్ చేశాను కాటమరాయుడుకి. ఆల్మోస్ట్ ఒక 15-20 days పవన్ కళ్యాణ్ గారు కాంబినేషన్సే. ఆయన వచ్చి మీతో మాట్లాడారా నిన్న? అవును, ఆ రోజు మాది ఒక కాంబినేషన్ సీన్ ఉంది. ఐ వాజ్ స్టాండింగ్ దర్ నెక్స్ట్ సీన్ అది అని చెప్పి సార్ వస్తున్నారు, అందరూ లైక్ నిల్చొని ఉన్నారు, వీఆర్ లైక్ వెయిటింగ్ అనమాట. ఆయనకి వచ్చి నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. హీ హిమ్సెల్ఫ్ కేమ్ టు మీ. నేను అక్కడ నిల్చొని ఉన్నాను బికాజ్ నన్ను చూశారు సెట్లో 2-3 సార్లు చూశారు. ఒకసారి ఎప్పుడో నాకు కాలు ఏదో కట్ అయిందనమాట. సో హీ సా ఆల్ దట్. సో నేను తెలుసు నేను ఒక అమ్మాయి ఇందులో చేస్తుందని. సో ఆయనకి అంతగా ఆయన వచ్చి ఇలా వెళ్తూ ఆగి 15 నిమిషాలు నాతో మాట్లాడారు. అంటే మీరు ఎక్కడి నుంచి ఏమేమి సినిమాలు చేసావు ఆర్ ఏం చదువుకున్నావు, నాన్నగారు ఏం చేస్తారు అంటే ఆయనకి అంత అవసరం లేదండి. ఇప్పుడు ఆగి ఎవరో తెలియని ఒక అమ్మాయితో మాట్లాడాలి అన్నంత అవసరం ఆయనకి అసలు లేనే లేదు, అట్లీస్ట్ అప్పుడు ఆయన ఉన్న పొజిషన్కి. బట్ స్టిల్ హీ కేమ్ టు మీ బికాజ్ మీకు తెలుసు ఆ విమెన్కి ఎంత సపోర్ట్ చేస్తారో. దెర్ ఆర్ సో మెనీ సిచ్యువేషన్స్. అజ్ఞాతవాసి టైంలోనే నాకు అది జరిగింది. ఇట్లానే నన్ను ఎవరో కొంచెం ఇబ్బంది పెడుతున్నారని నేను బ్రేక్ డౌన్ అయిపోయి ఆ రోజు. నాకు నవ్వుతారు ఎవరైనా చేసి, పవన్ కళ్యాణ్ గారితో ఎవరన్నా అట్లా మాట్లాడతారా, ఏంటి పిచ్చి పట్టిందా నీకు అని. ఐ డోంట్ నో, మేబీ నేను చాలా గోత్రు అవుతున్నాను. ఆయనతో చెప్పాను నేను, పక్కన త్రివిక్రమ్ గారు కూడా ఉన్నారు. బట్ వాళ్ళు అట్లా ఏం తీసుకోలేదు. ఒక ఆడపిల్ల అంటే హీరో అన్నీ పక్కన పెడితే యాజ్ అ ఉమెన్ ఇప్పుడు నాకు ఒక ఇబ్బంది అవుతుందంటే హీ సెడ్ చాలా ధైర్యం ఇచ్చి ఎవరు అది అని చెప్పి మాట్లాడి నాకు షీ టీం నుంచి ఒక కాంటాక్ట్, పోలీస్ టీం నుంచి ఒక కాంటాక్ట్ పంపించి నెక్స్ట్ టైం నీకు ఏది ఉన్నా డైరెక్ట్లీ కాల్ దెమ్, వచ్చి ఎత్తుకెళ్ళిపోతారు. అట్లా హీ సపోర్టెడ్ మీ. ఆ రోజు తీసుకున్నారా అప్పుడు యాక్షన్ తీసుకున్నారా వాళ్ళ మీద? అంత ధైర్యం నేను చేయలేదు, బట్ తీసుకున్న తర్వాత నేను ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశాను. ప్రొడక్షన్ హౌస్ నుంచి జరిగింది? ఆ ప్రొడక్షన్ హౌస్లోనైనా జరిగింది? ఏ ప్రొడక్షన్ హౌస్? మీరు చేసిన అజ్ఞాతవాసి ప్రొడక్షన్ హౌస్లో జరిగిందా లేకపోతే ఇన్సిడెంట్ బయట జరిగిందా? ఇది ప్రొడక్షన్ హౌస్లో కాదు. మీరు కంప్లైంట్ చేసింది పవన్ కళ్యాణ్ గారికి, కంప్లైంట్ చేసింది ప్రొడక్షన్ వాళ్ళు, షూట్లో లొకేషన్ వాళ్ళ మీద, బయట మిమ్మల్ని ఏడిపించే వాళ్ళ మీద? లొకేషన్ వాళ్ళ మీద అయితే నేను డైరెక్ట్గా మేనేజర్కో ఎవరో ఒకరికి నేను చెప్పేసేదండి. సార్తో వెళ్ళి కూర్చొని మాట్లాడేంత ధైర్యము ఎవరు చేయరు, నేను కూడా చెయ్యను. బట్ ఆ రోజు అట్లా కుదిరింది. బయట వాళ్ళే, నాట్ సినిమాకి సంబంధం లేదు, బయట ఏదో చిన్న ఇబ్బంది అవుతుంది అని చెప్తే హీ గేవ్ ద కాంటాక్ట్స్. అగైన్ అక్కడ కూడా ఆయనకి అవసరం లేదు, నేను చెప్పిందంతా వినాల్సిన అవసరం లేదు, నాకు ఆ ధైర్యం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆ 2 సిచ్యువేషన్స్ అంటే యాజ్ అ ఉమెన్ నాకు ఒక చాలా ధైర్యంగా అనిపించింది. ఇప్పుడు నాకు ఏదన్నా అయితే నేను ఈయనకి చెప్పుకోవచ్చు, ఎందుకంటే నాకు డాడీ లేరు, తమ్ముడు చిన్నవాడు, మమ్మీ సింగిల్ మదర్. సో చాలా మంచి ధైర్యం అనిపించింది. ఎవరైనా అయితే ఒకవేళ నేను ధైర్యంగా లేకపోయి నన్ను ఎవరైనా ఏదో చేస్తా అన్నారు అట్లా భయం వస్తే ఐ కెన్ గో అండ్ టాక్ టు హిమ్ అన్న ధైర్యం వచ్చింది ఆ రోజు. ఇప్పుడు ఉన్నాయా టర్మ్స్ పవన్ కళ్యాణ్ గారికి మీకు? లేదండి, అదే లాస్ట్. ఆ తర్వాత లేదు, ఎప్పుడు కలవలేదా? ఏంది మరి బాధపడలేదా అజ్ఞాతవాసిలో మీ సీన్లు తీసేస్తే? పర్లేదండి, ఇట్స్ ఓకే, ఇట్స్ అ వెరీ స్మాల్ క్యారెక్టర్. బాధేం అనిపించలేదు, ఇట్స్ ఓకే. అనిపించలేదా? లేదు ఎన్ని సీన్లు ఉంటాయి అప్పుడు ఆ సినిమాలో? ఒకటే సీన్, ఒక ఇంపార్టెంట్ సీన్ ఉంటుంది. ఒకటే సీన్, ఒక 2 days షూట్ చేసాం అంతే. పెద్ద బాధ లేదు? లేదు, కంప్లైంట్ ఇచ్చి వచ్చారుగా, ఇంక బాధ ఉండదు. ఇంకా అందుకంటే ఏం కావాలండి, ఆ రోజు అంతసేపు నేను పవన్ కళ్యాణ్ గారితో ఐ హావ్ స్పెండ్ సమ్ గుడ్ టైమ్, సో నో రిగ్రెట్స్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.